floating point representation చూద్దాం. Floating point can be represented in the form of the following way. ఎలా అంటే ఇప్పుడు m r పవర్ e లెక్క రిప్రజెంట్ చేస్తారు ఒక ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. దీంట్లో mని ఏమంటారంటే మ్యాంటిసా అంటారు, ఆర్ని రాడిక్స్ అంటారు, ఇంకా ఈని ఏమంటారంటే ఎక్స్పోనెంట్ అంటారు. ఓకే, ఒక ఫ్లోటింగ్ పాయింట్ని ఇలా రిప్రజెంట్ చేస్తారు. మళ్ళీ ఒక ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషను రెండు విధాలుగా చేయొచ్చు. ఓకేనా, ఒకటి IEEE 32 బిట్ అని ఉంటుంది, అట్లనే IEEE 64 బిట్ అని ఉంటుంది. దీన్ని మనం ఏమనొచ్చు అంటే సింగిల్ ప్రిసిషన్ అని అనొచ్చు, దీన్ని డబుల్ ప్రిసిషన్ అని అనొచ్చు. ఓకే, ఇది థియరీ పార్ట్. ఇది ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ని యాక్చువల్గా ఆర్ పవర్ ఈ లెక్క రిప్రజెంట్ చేస్తారు, వేర్ m ఈజ్ ఎ మ్యాట్రిక్స్, ఆర్ ఈజ్ ఎ రాడిక్స్ అండ్ ఈజ్ ఎ ఎక్స్పోనెంట్. ఓకే, ఇప్పుడు ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ రెండు విధాలు చేయొచ్చు. ఒకటి IEEE 32 బిట్, IEEE 64 బిట్. ఈ వీడియోలో మనం IEEE 32 బిట్ చూస్తాం. IEEE 32 బిట్ని సింగిల్ ప్రిసిషన్ అంటారు, 64 బిట్ని డబుల్ ప్రిసిషన్ అంటారు. బేసిక్గా అది IEEE 554. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, -56.75. యాక్చువల్గా ఇప్పుడు ఏంటిది, మనం దీన్ని రిప్రజెంట్ చేయమంటున్నాం. రిప్రజెంట్ ఇన్ IEEE 32 బిట్. 32 బిట్ అంటే దాని లోపల 32 బిట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఇట్లా మనం ఒకటి గీసుకున్నాం. ఈ ఫస్ట్ బిట్ ఇది ఉందా, దీన్ని సైన్ బిట్, దీని ఈ బాక్స్ ఎట్లన్నా సైన్ బిట్కు పోతుంది, సైన్ ఇలా, దీన్ని సైన్ బిట్కు పోతుంది, దీన్ని ఎస్ అంటారు. తర్వాత ఈ ఉంటుంది, దీనికి ఎన్ని అయిపోయింది, దీనికి ఒకటి అయిపోయింది. తర్వాత ఎన్ని ఉంటాయి, 8 ఉంటాయి, దాన్ని ఈ అంటారు. ఈలో 8 బిట్స్ వస్తాయి. ఓకేనా, తర్వాత లాస్ట్ ఇక్కడ 8 అయిపోయింది, 1 + 8 9 వచ్చేసినాయి. ఇంకెన్ని మిగిలినాయి, 32 - 9 ఇంకా 23 ఉంటాయి. 23 బిట్స్ ఇలా వస్తాయి, దాన్ని మ్యాంటిసా అంటారు. ఇప్పటికని చెప్పినాం కదా, m/r/e అని, m/r/e అని, వేరే r ఈజ్ రాడిక్స్, ఈ ఈజ్ ఎక్స్పోనెన్షియల్. సో ఈ ఏమో ఫస్ట్ది ఎస్ పోతుంది, సెకండ్ది ఈ, తర్వాత మ్యాంటిసా ఈజ్ 23 బిట్. సో ఇప్పుడు మనం దీన్ని కన్వర్ట్ చేసి బైనరీలోకి అలా పెట్టాలి. ఇప్పుడు ఎస్ ఎట్లా ఫైండ్ చేయాలి, ఈ ఎట్లా ఫైండ్ చేయాలి, మ్యాంటిసా ఎట్లా ఫైండ్ చేయాలి చూద్దాం 1 by 1. ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే నువ్వు డిటర్మైన్ ద సైన్ బిట్, సైన్ బిట్ని డిటర్మైన్ చేయాలి. ఇక్కడ సైన్ బిట్ ఏంటిది, మైనస్ ఉంటుంది, దాని ఏంటిది సైన్ బిట్ 1 అవుతుంది, ఇక్కడికి అయిపోయింది. తర్వాత సెకండ్ ఏంటిది, ఇది ఏంటి ఇస్తాడో వాడు ఇచ్చిన, ఇది బైనరీ నెంబర్ కదా, దీన్ని నువ్వు మార్చాలి, బైనరీలోకి మార్చాలి. దీన్ని బైనరీకి ఎట్లా మార్చావు, నార్మల్ ఎట్లా 56ని 56/2 అలా 2 2 4 ఇక్కడ మిగిలిన మనకి అందుకే 0 వేసుకుంటాం. 2 1s 2 4s మిగిలిన 0, 2 7s 14, 0, 2 3s 6 అవుతుంది, ఒకటి మిగులుతుంది, 2 1s 2, ఒకటి మిగులుతుంది. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇట్లా రాసుకోవాలి. సో 1 1 1 0 0 0 వస్తుంది, వచ్చింది. ఇప్పుడు డెసిమల్ పాయింట్ ఎట్లా కన్వర్ట్ చేస్తాం, 0.75 × 2 చేయాలి, రైట్. అప్పుడు నీకు ఏమొస్తుంది, 1.5 వస్తుంది కదా, 1.5 వస్తుంది, అదే 1.50 వస్తుంది. ఇలా 1 పెట్టుకోవాలి నువ్వు, మిగతా 0.50తో మళ్ళీ నువ్వు మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు నీకు ఏమొస్తుంది, 1.00 వస్తుంది. మళ్ళీ నువ్వు ఇక్కడ 1 పెట్టుకోవాలి, ఏదైతే ఉందో, మళ్ళీ 0.00 × 2 చేస్తే మళ్ళీ నీకు 0 వస్తుంది కాబట్టి ఇక్కడికి ఆపేస్తావు. సో ఇదేంటి 1 1, సో 0.11 నీకు వచ్చిన బైనరీ వాల్యూ ఇది. ఇక్కడ వరకు అర్థమైపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని ఎట్లా మార్చుకోవాలంటే నువ్వు థర్డ్ స్టెప్ని దీన్ని మ్యాంటిసా రూపంలో మార్చుకోవాలి. అంటే 1 ఇది ఉందా, దీని ఎట్లా 1 పాయింట్ డెసిమల్ ఒకటి ఉండాలి, 1 తర్వాత పాయింట్ ముందు జరపాలి, డెసిమల్ వాల్యూ ముందు జరపాలి. అంటే 1 2 3 0 1 1 అంటే ఎట్లయిపోయినాయి, 2 డెసిమల్ డిజిట్స్ ఎన్ని ముందు, 5 డిజిట్స్ ముందు జరిపాం, 1 2 3 4 5 2 5.
అట్లా రాసుకోవాలి. అర్థమైందా? అంటే ఎట్లా రాసుకోవాలంటే నార్మలైజ్ చేయాలి. ఇది మనకు వచ్చిన బైనరీ నెంబర్. ఈ బైనరీ నెంబర్ని నార్మలైజ్ చేయాలి. ఎలా నార్మలైజ్ చేస్తున్నాం అంటే లైక్ 1 పాయింట్ మ్యాంటిసా దీన్ని మ్యాంటిసా అయిపోతుంది ఇక ఇంటూ 2 పవర్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకోవాలి. ఎందుకంటే దీంతోనే మనం నెక్స్ట్ స్టెప్ చేస్తామంట. ఇక 4th స్టెప్ వచ్చేసి అర్థమైపోయింది కదా, దీన్ని మ్యాంటిసా అంటారు. ఇది ఎక్స్పోనెన్షియల్ అట్లా వచ్చింది. ఈ వచ్చిన బైనరీ నెంబర్ని మనం నార్మలైజ్ చేసాం. తర్వాత ఇప్పుడు వచ్చిన ఎక్స్పోనెన్షియల్ ఉంది కదా, ఈ 5 అర్థమవుతుంది కదా. ఒకసారి మళ్ళీ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద వీడియో మళ్ళీ రీక్యాప్ చేద్దాం. ఇప్పటికైతే అర్థమవుతుంది కదా. ఫస్ట్ ఏం లేదు, వాడు ఇచ్చిన దాంట్లో సైన్ బిట్ని నెగిటివ్ కాబట్టి సైన్ బిట్ 1 వస్తుంది, పెట్టేశాను. తర్వాత దాన్ని బైనరీ కన్వర్ట్ చేసిన. దీన్ని బైనరీ కన్వర్ట్ చేయడం వచ్చు కదా. లెఫ్ట్ సైడ్ ఎల్సిఎం చేయాలి, రైట్ సైడ్ ఇట్లా మల్టిప్లికేషన్ చేయాలి. సో నేను బైనరీ కన్వర్ట్ చేసినాక దాన్ని ఈ ఫార్ములా వేసుకున్నాను. అంటే 1 ఏదైనా మనకి ఫస్ట్ డిజిట్ ఉందో 1 పాయింట్ పెట్టాలి. సో పాయింట్ పెట్టిన తర్వాత ఆ డెసిమల్ని ఇట్లా ఆడుకోవాలి. ఎన్ని డిజిట్స్ ముందుకు వచ్చినావు? 5 డిజిట్స్ ముందుకు వచ్చినాయి, అందుకే 2 పవర్ 5 వచ్చింది ఇక్కడ. తర్వాత ఈ 5 అయితే ఉంటుందో ఎక్స్ప్లెనేషన్, ఈ ఎక్స్ప్లెనేషన్తో మనకు పని ఉంటుంది. అందుకే మనం ఎక్స్ప్లెనేషన్ ఫార్ములా రాసుకున్నాక ఇప్పుడు 4th స్టెప్ ఏముంటుంది అంటే E 5 + 127. ప్రతిసారి 127 ఉంటుంది. ఇక నాకు 5 వచ్చింది కాబట్టి 5 యాడ్ చేస్తాను. అప్పుడు నాకు ఎంత వస్తుంది? 132 వచ్చింది. ఓకే, 132 వచ్చింది కదా, అర్థమైంది ఇక్కడ వరకు అయితే. ఇప్పుడు ఈ 132ని నువ్వు ఏం చేయాలంటే బైనరీ కన్వర్ట్ చేయాలి. దీన్ని నువ్వు బైనరీ కన్వర్ట్ చేద్దాం. నీకు కన్వర్ట్ చేసి చూపిస్తాను బైనరీకి. 132ని బైనరీ కన్వర్ట్ చేస్తే 2 5 6 12. మళ్ళీ ఇక్కడ మిగిలింది 2 6 ఏమైనా మిగిలినా లేదు. సో 2 33 0, 2 1 2, 2 6 12, ఒకటి మిగిలింది. 2 8 16, ఏం మిగిలింది? ఏం మిగలలేదు. 2 4 8, ఏం మిగిలిందో లేదు. 2 2 4, 2 1 2. So this is the binary number 1 0 0 0 0 1 0 0. నీకు వచ్చేసింది. ఇక్కడ వరకు అయిపోయిందా? తర్వాత నెక్స్ట్ మనము ఇది మిగిలింది మనకి మ్యాంటిసా. ఇదే మ్యాంటిసా, ఏదైతే మనకు ఇక్కడ ఎం అనుకున్నాం కదా, ఇదే మనకున్న మ్యాంటిసా. ఇప్పుడు 5th స్టెప్ చేసిందంటే మీకు డీటెయిల్ అండి. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఏం చేయలేదు, దాన్ని డెసిమల్ బైనరీ కన్వర్ట్ చేసి బైనరీని నేను ఈ ఫామ్లో రాసుకొని తర్వాత ఇచ్చిన ఎక్స్పోనెన్షియల్ 5 + 127 చేసిన. నాకు ఇంత వచ్చింది. దీన్ని నేను బైనరీ కన్వర్ట్ చేసుకున్నాను. కాబట్టి 5th స్టెప్ ఏంటంటే మనకు వచ్చిన మ్యాంటిసా ఉంది కదా, మనకు వచ్చిన ఆన్సర్స్ ఏంటిది? ఇది 11 00 001, 11 00 11. ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7 బిట్స్ ఉన్నాయి. వాడికి ఎన్ని కావాలా? 23 బిట్స్ పట్టాలి కదా ఇలా. సో దాన్ని నువ్వు ఏం చేస్తావు? 23 బిట్స్ కావాలి కాబట్టి నా దగ్గర 7 ఉన్నాయి. 23 - 7 అంటే నాకు ఎన్ని? 16 బిట్స్ కావాలి. ఇంకా ఏం చేస్తావంటే ఇంకా దీన్ని ఎందుకంటే ఇక్కడ మ్యాంటిసా నీకు ఎన్ని బిట్స్ కావాలి? 33 బిట్స్ కావాలి. అర్థమవుతుంది కదా, 33 బిట్స్ కావాలి. మ్యాంటిసా ఇక్కడ నుంచి మనకి వచ్చేసింది కదా. ఎప్పుడైతే డెసిమల్ పాయింట్ ముందుకు వెళ్తావో 8 మిగిలిందో ఈ పార్ట్ని మ్యాంటిసా అంటారు. ఓకే, ఆ మ్యాంటిసాని ఆ బాక్స్లో వస్తుంది. సో నా 7 బిట్స్ ఉన్నాయి, ఇంకా నాకు 23 బిట్స్ కావాలి కాబట్టి 2 3 4 5 5 6 7 బిట్స్ ఉన్నాయి. ఇది నాకు వచ్చిన మ్యాంటిసా. నాకు 23. ఏం చేస్తావు? 0 పెట్టుకుంటావు అంతే. ఇంకా 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 8 9 10 11 12 13 14 15 16 17 5 26 కాదు, 25 కాదు, 24. ఇక్కడ వరకు 23 అయింది. ఇది మన 23 బిట్ మ్యాంటిసా ఎం. ఓకే, ఇది ఎం. ఇప్పుడు వీటిని అన్ని కంబైన్ చేద్దాం. లాస్ట్ కంబైన్ ఆల్ పార్ట్స్. ఓకే, ఫస్ట్ది ఏమని చెప్పిన? ఈ ఫస్ట్ది ఎస్, రైట్, సైన్ బిట్. దీన్ని సైన్ బిట్ అంటారు. సైన్ బిట్లో ఏముంది మనది? నంబరు -56 నంబరు. సో మైనస్ కాబట్టి సైన్ బిట్ 1 వస్తుంది. ఒకటి ఇక్కడ ప్లస్ ఉన్నాకో సైన్ బిట్ 0 వస్తుంది. తర్వాత ఏముంది? నెక్స్ట్ పార్ట్ వచ్చేస్తుంది ఈ
ఈ మనం క్యాల్కులేట్ చేసినాం. ఏంటిది ఇది రాలే మనకి. ఈ ఈక్వల్స్ టు 5 ప్లస్ ఇది చేసినాం కదా, ఇదే ఈ వాల్యూ 1 4 zeros అంతే కదా. 1 4 0 1 2 3 4 1 0 ఇది మనకు వచ్చిన ఈ వాల్యూ. ఈ వాల్యూ ఇప్పటికే 4th స్టెప్లో చేసినాం కదా. నార్మల్ చేసి 5 వచ్చిందో 5 ఇస్ 8 నీకు పవర్ వస్తుంది, దాని ప్లస్ 1 ఎప్పుడైనా 127తోనే యాడ్ చేయాలి. యాడ్ చేస్తూ ఇది వస్తుంది నీకు. ఓకే, యాడ్ చేస్తే ఇది వచ్చింది. ఇదే ఈ వాల్యూ. ఈ వాల్యూ ఇక్కడ యాడ్ పెట్టినాం. ఇదే మిగిలింది ఏంటిది ఈ అమ్మ. ఇదే ఇది దాటి ఇది ఇక్కడ రాసేసినాం. ఇది నాకు వచ్చిన 7 digits నెంబరు. సో నాకు 23 bits కావాలి కాబట్టి మిగతా అన్నీ నేను 0 పెట్టుకుంటాను. 7 8 9 10 11 23 ఇట్లా. ఇప్పుడు ఇది ఎంత అయింది, ఇవి 8 bits ఉన్నాయి, ఇది 23 bits ఉన్నాయి. మొత్తం కలిపి 1 + 9 1 + 8 ఎంత, ఇది 1 1 + 8 + 23 = 1 + 8 + 23 ఏమైపోయింది నాకు 32 bit. అదే ఇది మనం ఇదే IEEE 32 bit రిప్రజెంటేషన్ అంటే ఇది IEEE 754 రిప్రజెంటేషన్ అని అంటారు. ఓకే, ఇంతే.